ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువు వారి నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ప్రియులారా, మీరందరూ బాగున్నారా అండి? యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయిన బిడ్డలందరూ, వారి కుటుంబాలు, ఇంకా ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం. 25వ కీర్తన 4వ వచనం. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. దేవుని సందేశాన్ని మనం వింటే భక్తుడు దేవుని చిత్తం తనకు తెలియాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని చిత్తం కొరకు అడుగుతున్నాడు. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుని ఆశీర్వాదం పొందడానికి, దైవికమైన దీవెన పొందడానికి మనం దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రార్థన ఇదిగో చూడండి. దేవుని త్రోవలు, దేవుని మార్గాలు మనకు తెలియపరచబడినప్పుడు, ఆ మార్గముల్లో మనం నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కనుక ఈరోజంతా కూడా దేవుని సన్నిధిలో, దేవుని మార్గములో మనం నడిచి దేవుని ఆశీర్వాదం పొందాలి. కనుక దేవా, నీ చిత్తాన్ని నాకు తెలియచేయమని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు. ఆ చిత్త ప్రకారంగా నడిచి, ఆ చిత్త ప్రకారంగా జీవించి దైవ ఆశీర్వాదాన్ని పొందడానికి వీలవుతుంది. కనుక అందరూ కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ లోకము, లోకాశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరం నిలుస్తారు. మనము నిలిచేవారుగా ఉందాం, దేవుని చిత్తం జరిగించేవారుగా ఉందాం, మనము నిలిచేవారుగా ఉందాం, దేవుని ఆశీర్వాదం పొందేవారుగా ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నీ చిత్తాన్ని మాకు తెలియచేయండి. మీ చిత్త ప్రకారంగా జీవించి మీరిచ్చే ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయండి. ఈ రోజంతా మా ప్రియ సహోదరులకు తోడుగా ఉండండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మీ మార్గములో నడవడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు తన ప్రత్యేకమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయించి నడిపించునుగాక. ఆమెన్.